మీరు అడుగుతారా ఏమిటి ఇన్నిసార్లు? అందులో సగం నాకు ఇవ్వండి. ఇప్పుడు ప్రతి సాంగ్ పెర్ఫామ్ చేయాలని రూల్ లేదు. మూడో పాట చక్కగా లిరికల్ వీడియో లాంచ్ చేద్దాం అనుకుంటున్నామండి. కాకపోతే దానికన్నా ముందర నేను ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒకళ్ళకి. ఏ సినిమాకైనా సరే ముందర థ్యాంక్స్ కార్డ్స్ వస్తాయి. ఫలానా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫలానా హాస్పిటల్కి, ఏదేదో రకరకాల వాళ్ళు ఉపయోగించుకున్న సౌకర్యాలకి థ్యాంక్స్ చెప్తారు. సో నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్పేది ఎవరికంటే మా మిత్రులు తనికెళ్ళ భరణి గారికి. ఇందులో ఒక టైటిల్ సాంగ్, చక్కటి టైటిల్ సాంగ్ చంద్రబోస్ గారు రాసింది. చంద్రబోస్ గారు ఆయన వేరే ముందే ఒప్పుకున్న ప్రోగ్రామ్కి రాజమండ్రి ఎక్కడికో వెళ్ళారు, గుంటూరు. ఆయన ఇక్కడ లేరు. బట్ వీఆర్ మిస్సింగ్ చంద్రబోస్ గారు. ఆయన రాసిన పాట ఆటగదరా శివ అని స్టార్ట్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు ఆటగదరా శివ అన్నది తనికెళ్ళ భరణి గారి జీవితంలోనే ఒక ముఖ్యమైన భాగం అని. చాలా పద్యాలు రాశారు ఆ మకుటంతో. సో ఆ పాటను యూజ్ చేసే ముందు ఆయన ఫోన్ చేసి, సార్ ఇలా మేము ఆటగదరా శివ అనే ఒక పాట యూజ్ చేసుకుంటున్నామండి, మరి మీరు ఓకే అంటే మహాభాగ్యం, మీరు అడగాల యూజ్ చేసుకుంటున్నారు. భరణి గారు సభాముఖంగా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు థ్యాంక్స్ గాడ్ తర్వాత వచ్చేది బ్యానర్ మ్యూజిక్. నేను ఒక మ్యూజిక్ పాడతా, ఆ మ్యూజిక్ తనకు ఓనర్ ఇక్కడ రావాలి. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు గారు. మీరు బాగా సింగర్ అయిపోతున్నారు ఈ మధ్యన. నేను 2 లైన్లే పాడా, 3 లైన్ పాడండి. ఈ బ్యానరే కదా, ఒక సరం కాదు. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, ఆ మంగళాకారుడు మా శ్రీనివాసు. మంగళాకారుడు మా శ్రీనివాసు. అందుకనే మంగళవారం పెట్టారా ప్రోగ్రాము? ఓకే, మీరు ఈ పాట మీరు లాంచ్ చేస్తే నేను అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. నేను లాంచ్ చేసి కిందికి రావాలిగా. లాంచ్ చేసి మీరు కూడా రండి. ఆటగదరా శివ వన్నాడు నేను చెప్పకుండా ముందు వేసేస్తున్నానంటే బాబు. సరే, ఇప్పుడే వేడిగా వీడియో వచ్చిందంట, ఒక 2 నిమిషాలు టైం అడుగుతున్నారు. సో ఈలోపు ఎలాగో ఎక్కించారుగా, ఒక పని అయిపోతుంది మాట్లాడేసి. లాస్ట్ తర్వాత మాట్లాడదు ఏంటి నువ్వు ఇంత బోర్ యాంకరింగ్? ఎట్లుండాలి ఇవాళ ఉగాది? ఎలా ఉండాలి? తెలుగు వాళ్ళ పండుగ. ఉగాదితో పాటు ఈరోజు మాకు ఇంకో స్పెషల్, 3 years బ్యాక్ వకీల్ సాబ్ రిలీజ్ అయిన డేట్ ఇవాళ. సో మాకు ఎనర్జీ కావాలి, ఎనర్జీ ఇస్తే బాగుంటుంది. ఓకే, సో మీరు రెడీ అంటే నేను తిరిగి చూసాను. ఈ లోపల ఏం చేయాలో తెలియదు. శ్రీరామ్ గారు ఏమైనా సజెషన్ ఇవ్వండి.